హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలండి. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నామండి. మరి లంచ్ చూద్దామండి. ముందుగా వేడి రైస్ అండి, దాంట్లోకి బంగాళాదుంప క్యాప్సికమ్ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా పప్పుచారు, పెరుగండి. మా చెల్లి జున్ను పాలు పంపించిందండి, అందుకు జున్ను ఉండానండి, బాగా కుదిరిందండి. దానిమ్మకాయలండి. చివరిగా ఒక చిన్న మాట, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ చూడండి, వంటల్లో మరి మనం బంగాళాదుంప క్యాప్సికమ్ తీసుకుందాం. ఉప్పు ఎక్కువైందనుకోండి, మసాలా ఎక్కువైందనుకోండి, దుంప సరిగ్గా ఉడకలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? దాని టేస్ట్ పోతుంది. అలాగే మన హృదయంలో కోపం, అసూయ, దురాశ ఎక్కువైనాయి అనుకోండి, జీవితం టేస్టే పోతుంది. రుచికరమైన వంటకి శ్రద్ధ ఎలా అవసరమో అలాగే మన హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవటం అంటే హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం. మరి దేవుడు రమ్మంటే వచ్చేస్తాడా అండి? పంట కాలువలో చూడండి, మనం చూస్తూ ఉంటాము బయటకు వెళ్ళినప్పుడు, దాంట్లో కాగితాలు, చెత్త, చెదారము అడ్డొచ్చేసి వాటర్ ఫ్లో ఆగిపోతుంది. ఎప్పుడైతే చెత్త తొలగించామో వాటర్ ఫ్లో అవుతుంది. అలానే మన హృదయంలో ఉన్న చెడుల ఆలోచనలు తొలగించేసామనుకోండి, దేవుడు మన హృదయంలోకి వస్తాడు. మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటే దేవుడు జీవితంలో వెలుగు, శాంతి, దీవెనలు నింపుతాడు. కాబట్టి మన హృదయాన్ని దేవుని వాక్యంతో శుభ్రం చేసుకుందాం. బాయ్.